కేఎల్యు ఈ పేరు చెబితే చాలు ఎంతో ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం అని అంతా చెప్పుకునేవారు. అక్కడ చదివితే ప్లేస్మెంట్ గ్యారెంటీ అని, లక్షల్లో జీతాలు ఖాయమని అనేవాళ్ళు. కానీ చేసిన మోసం ఎన్నాళ్ళలో దాగదు కదా. అందుకే కేఎల్ యూనివర్సిటీ భాగోతం బట్టబయలైంది. A++ గుర్తింపు పొందేందుకు కేఎల్యు అడ్డదారులు తొక్కిన విషయం నిజమేనని సిబిఐ తేల్చడం సంచలనంగా మారింది. మరిప్పుడు విద్యార్థుల భవిష్యత్ ఏంటి? కేఎల్ యూనివర్సిటీ పరువు గంగలో కలిసిపోయింది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరపురంలో ఉన్న విశ్వవిద్యాలయం పరిశీలనకు వచ్చే నాక్ తనిఖీ బృందంలో తమకు అనుకూలమైన ప్రొఫెసర్లే సభ్యులుగా ఉండేలా, సానుకూలమైన నివేదిక ఇచ్చేలా వర్సిటీ యాజమాన్యం ముందుగానే సంబంధిత వ్యక్తులతో కుమ్మక్కైనట్లు సిబిఐ తేల్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారం బయటకు రావడంతో ఏపీలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తల్లిదండ్రులు ఉలిక్కి పడ్డారు. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కేసులో కేఎల్యు యాజమాన్య ప్రతినిధులు, నాక్ బృందంలో సభ్యులైన ప్రొఫెసర్లు సహా 10 మందిని అరెస్ట్ చేసిన సిబిఐ వారందరినీ విజయవాడలోని సిబిఐ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం నిందితులందరికీ 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రిమాండ్ రిపోర్ట్లో ఉన్న కొన్ని కీలక విషయాలను గమనిస్తే, కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్, కేఎల్ఈఎఫ్ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్ జిపి సారథి వర్మలు, నాక్ డైరెక్టర్ ఎం హనుమంతప్ప, మాజీ ఉప సలహాదారు ఎల్ మంజునాథరావు, సలహాదారు శ్యామ్ సుందర్లతో కుమ్మక్కయ్యారు. వారి ద్వారా తమకు అనుకూలమైన వారిని నాక్ తనిఖీ బృందంలో సభ్యులుగా చేర్పించుకున్నారు. అంతేకాదు, నాక్ అక్రిడేషన్ కోసం తమ విద్యాసంస్థకు అనుకూలమైన రేటింగ్ ఇచ్చేందుకు నాక్ సభ్యులకు కేఎల్ యూనివర్సిటీ నిర్వాహకులు లక్షలాది రూపాయల మేర డబ్బు ఇచ్చారని తేల్చారు. నాక్ సభ్యులకు నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల రూపంలో ఇచ్చినట్లు గుర్తించింది సిబిఐ. అసలు ఈ విషయం బయటకు రావడంతో చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలెం, సంబల్పూర్, భోపాల్, బిలాస్పూర్, గౌతమ్ బుద్ధ్ నగర్, న్యూఢిల్లీలోని 20 ప్రదేశాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోదాలు నిర్వహించింది. 37 లక్షల నగదు, 6 ల్యాప్టాప్లు, ఐఫోన్ను సిబిఐ స్వాధీనం చేసుకుంది. A1గా ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, A2గా వైస్ ఛాన్సలర్ జిపి సారథి వర్మ, A3గా వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, A4గా హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఏ రామకృష్ణ, A5గా నాక్ మాజీ డిప్యూటీ అడ్వైజర్ డాక్టర్ ఎల్ మంజునాథరావు పేర్లను చేర్చింది. A6గా బెంగళూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎం హనుమంతప్ప, A7గా నాక్ సలహాదారు ఎంఎస్ శ్యామ్ సుందర్ పేర్లను చేర్చారు. వీరితో పాటు A8గా నాక్ ఇన్స్పెక్షన్ కమిటీ చైర్మన్ రామచంద్ర చంద్రవంశీ, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సమరేంద్రనాథ్ సాహా, A9గా జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాజీవ్ సిజారియా, A10 టు A14 వరకు నాక్ కమిటీ సభ్యుల పేర్లను చేర్చారు. నేషనల్ అసైన్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నాక్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో వసతి సదుపాయాలు, టీచింగ్ సిబ్బంది, ల్యాబ్ల వంటి అంశాలపై ప్రమాణాలను నిర్ధారిస్తుంది. ఆయా సంస్థల్లో ఉన్న పరిస్థితులను బట్టి వాటికి రేటింగ్ ఇస్తుంది. A++, A+, A, B++ వంటి ర్యాంకులు ఇస్తుంది. ఇందులో A++ రేటింగ్ టాప్ ప్లేస్ ఉన్న వాటికి ఇస్తుంది నాక్. A++ ర్యాంక్ కింద ఒక యూనివర్సిటీని పరిగణించాలంటే జాతీయ స్థాయి సంస్థల్లో ఉండాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలు, బోధనేతర సిబ్బంది, క్లాస్ రూమ్లు, ల్యాబ్లు, తరగతి గదులు ఇలా అన్నింట్లోనూ టాప్ గా ఉండాలి. అలాంటి వాటికి నాక్ A++ ర్యాంకింగ్ ఇస్తుంది. ఈ రేటింగ్ ఇవ్వడం వల్ల విద్యా సంస్థకు మంచి పేరు వస్తుంది.
విద్యార్థులు సహజంగానే మంచి పేరున్న కళాశాలలో చదువుకోవడానికి మొగ్గు చూపుతారు. దీంతో కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం తమ అడ్మిషన్లను పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ ఫౌండేషన్ను 1980లో గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో స్థాపించారు. 2006లో స్వయం ప్రతిపత్తి పొందింది. 2009లో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. యూనివర్సిటీ పేరును ఉపయోగించకూడదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్గా పేరు మార్చారు. 2019లో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీగా మార్చింది యాజమాన్యం. నాక్ నుంచి A++ ర్యాంకులో కొనసాగుతూ దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీల్లో 22వ ర్యాంకులో కేఎల్ యూనివర్సిటీ ఉంది. అయితే సిబిఐ అధికారుల తనిఖీల్లో కేఎల్ యూనివర్సిటీ బండారం బయటపడింది. ఇప్పటి వరకు విద్యా ప్రమాణాల విషయంలోనూ, టీచింగ్ స్టాఫ్తో పాటు కాలేజీలోని మౌలిక వసతులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించింది న్యాక్ బృందం. ర్యాంకింగ్ ఇస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం కేఎల్ విశ్వవిద్యాలయం బండారం బయటపడడంతో దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో న్యాక్ ఇచ్చిన ర్యాంకింగ్స్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేఎల్ యూనివర్సిటీలో 50 కోర్సులకు పైగా ఉన్నాయి. సుమారు 20,000 మంది విద్యార్థులు ఇందులో విద్యనభ్యసిస్తున్నారు. ర్యాంక్ను బూచీగా చూపిస్తూ డీమ్డ్ యూనివర్సిటీగా కేఎల్ యూనివర్సిటీ కొనసాగుతుంది. యూనివర్సిటీలో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చెందుతున్నారు. న్యాక్ ఇచ్చిన A++ ర్యాంక్ ను చూపించి తమది డీమ్డ్ యూనివర్సిటీ అంటూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇన్నాళ్లు కేఎల్ యూనివర్సిటీ మభ్య పెడుతున్నట్లు ప్రస్తుతం స్పష్టమైంది. ఈ యూనివర్సిటీలో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులే కాకుండా చెన్నై, కర్ణాటక, ఒడిశాకు చెందిన విద్యార్థులు కూడా విద్యని అభ్యసిస్తున్నారు. తాజా పరిణామాలతో యూనివర్సిటీలో సరైన సదుపాయాలు కూడా లేవన్న వాదన వినిపిస్తోంది. మరిప్పుడు సిబిఐ కేసు నమోదు, వాస్తవాలు వెలుగులోకి రావడంతో కేంద్ర విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠంగా మారింది.